హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. ఎలా ఉంటారు? అందరూ తిన్నారా? బాగుండారా? ఇది బటర్ చికెన్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది బోన్లెస్ చికెన్. దీనికి 2 పెరుగు డబ్బాలు, ఇది బిర్యానీ మసాలా, గరం మసాలా, పసుపు పొడి, కొంచెం రంగు అండి, స్వీట్ రంగు, పాప్రికా పౌడరు, చూడండి ఒరిగానో, అదేంటి రోజ్మెరీ, మిరియాల పొడి, ఉప్పు, ఆలివ్ ఆయిల్, పసుపు పొడి, మనం ఏమేమి కావాలి మొత్తం ఆడ ఉన్నాయి చూడండి. మొత్తం వేసి జీలకర్ర పొడి, ఇంకా అది కొంచెం రంగు స్వీట్ రంగు, పాప్రికా పౌడరు, గార్లిక్ పౌడరు, ఆనియన్ పౌడరు. గార్లిక్ అంటే మనం ఏమంటారు, తెల్లగడ్డల పౌడర్ అండి. అది ఏమంటే ఎర్రగడ్డల పౌడరు. దాన్ని మొత్తం వేసి కలిపి ఒక నైట్ స్టోర్ చేయాలండి ఫ్రిడ్జ్లో. ఆ తర్వాత చూడండి, రెండో రోజు ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ తీసి దానికి మళ్ళీ బటరు, ఆలివ్ ఆయిల్ వేసి, అది మామూలు మేము ముక్కలే తీసుకోవాలండి. అది దాంట్లో కర్రీ ఉంది కదా, కర్రీ దానిలో పెట్టేసి ఒక గిన్నెలో వేసి మొత్తం ఆ చికెన్ ముక్కలే తీసుకొని దాన్ని ఫ్రై చేసేయాలండి. ఫ్రై చేసి ఇలా అయిపోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ అది ముక్కలు తీసుకొని ఇందాక షేర్వా ఉంది కదా, దాంట్లో మళ్ళీ గిన్నెలో వేసి ఒక అరగంట బాగా ఉడకనివ్వాలి. అరగంట ఉడికిన తర్వాత మళ్ళీ ఆ షేర్వాలో ఈ ముక్కలు బాగా ఉడకాలండి. చూడండి ఎలా ఉన్నాయో, చూడండి ఎలా ఉన్నదో. అది స్మూతీ క్రీమ్ ఉంటుందండి. చూడండి, అది కుకింగ్ క్రీమ్ మెయిన్ అండి దీనికి. మళ్ళీ ఈ షేర్వాలో ముక్క వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ నేను కుకింగ్ క్రీమ్ చూపించాను కదా, దీనికి బటర్ చికెన్కి మెయిన్ ఆ కుకింగ్ క్రీమేనండి టేస్టు. అది ఒక డబ్బా అయినా మనకు ఎంత పడుతుందో అంత. నేను 1.5 డబ్బా వేసానండి. ఆ డబ్బా వేసి చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం తిక్కగా అవుతుంది. తిక్కగా అయిన తర్వాత చూడండి, అది ముక్క ఎలా ఉందో. అది ముక్క ఇలా అయిన తర్వాత అది షేర్వా కూడా కొంచెం తిక్కగా అవుతుందండి. చూడండి, ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఇంత అయిపోయిందంటే ఒక అరగంట ఉడికిన తర్వాత ఇలా దించేయాలి. చూడండి, ఇలా సర్వ్ చేయాలి. ఇందాక నేను ఆనియన్ వేయించాను కదా, ఇలాగ వైట్ అన్నంలో ఇలా పైన వేసి, దీనికి అదేనండి కాంబినేషన్. మెయిన్ టేస్ట్ కూడా ఎర్రగడ్డలు ఎన్ని టేస్ట్ వచ్చేది కూడా దీనికి బటర్ చికెన్కి అదే అండి. సూపర్ ఎమ్మీ అండి టేస్ట్ అండి, స్మూతీ అండి ఇది.